నెక్స్ట్ చాప్టర్ ఎలక్ట్రిసిటీ. సో లాస్ట్ క్లాస్లో మనం మ్యాగ్నెటిజం కంప్లీట్ చేసుకున్నాం చాప్టర్. నా ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ తీసుకున్నట్లయితే ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్కస్డ్ అబౌట్ ద కండక్టర్స్. మరి ఇక్కడ బస్ కండక్టర్, ట్రైన్ కండక్టర్స్ కాదు. కండక్టర్స్ అంటే మెటీరియల్స్ which allow electric current. Materials which allow electric current to pass through them are called conductors. అంటే సబ్స్టెన్సెస్ అన్నా మెటీరియల్స్ అన్నా తెలుగులో పదార్థాలు అంటారు. సో ఏ పదార్థాలు అయితే ఎలక్ట్రిక్ కరెంట్ని తమ ద్వారా పాస్ చేసుకుంటాయో వాటిని కండక్టర్స్గా చెప్తాం. మరి ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏమి అంటే, కరెంట్ డెఫినిషన్ తీసుకుంటే ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ కరెంట్. ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్గా తీసుకుంటాం. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఆఫ్ కండక్టర్స్ తీసుకున్నట్లయితే మెటల్స్, ఎలిమెంట్స్ మీరు నేర్చుకున్నారు. మెటల్స్ ఆర్ కండక్టర్స్. ఎగ్జాంపుల్ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, కాపర్, ఐరన్, జింక్ ఎక్సెట్రా ఇంకా చాలా వస్తాయి. మెటల్స్ అన్నీ కూడా కండక్టర్స్గా తీసుకుంటాం. సో అవి కరెంట్ యాక్సెప్ట్ చేస్తాయి. అలాగే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కండక్టర్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కండక్టర్ ఈజ్ హ్యూమన్ బాడీ. సో మనకి ఎప్పుడో ఒకసారి షాక్ కొట్టింటుంది. ఇప్పటివరకు కొట్టకపోతే ఇన్ ఫ్యూచర్ అయినా షాక్ కొట్టచ్చు, లేదా షాక్ తగిలిన వాళ్ళని మీరు గమనించిండొచ్చు. అంటే మనకి షాక్ తగులుతోంది అంటే మన బాడీ ద్వారా ఏం ఫ్లో అవుతున్నాయంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతేనే మనకు షాక్ కొడుతుంది. అందుకే మనం న్యూస్ పేపర్ లేదా న్యూస్లో చూస్తూ ఉన్నట్లయితే ఫార్మర్స్ వచ్చేసి నైట్ టైమ్స్ మోటార్ వేసేకెళ్ళి చనిపోయారు. ఎందుకు అన్నట్లయితే అక్కడ వాళ్ళకి తడి చేతులు ఉంటాయి. ఆ తడి చేతులతో స్విచ్ బోర్డ్ని పట్టుకోవడం వలన షాక్ కొడుతుంది. అందుకే ఇళ్లలో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, తడి చేతులతో లేదా తడి బట్టలతో కరెంటు వస్తువుల్ని ముట్టుకోవద్దండి, ఎందుకంటే షాక్ కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే వర్షం పడినప్పుడు, వర్షంలో తడిచినప్పుడు కూడా ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్న చోటుకి వెళ్ళొద్దండి, సినిమాలలో కూడా చూపించింటారు. అలాగే వినాయక చవితి ఫెస్టివల్ అప్పుడు విగ్రహాల ఊరేగింపు టైంలో ఎలక్ట్రికల్ వైర్స్ మధ్యలో అడ్డం వస్తే ఏం చేస్తారంటే స్టిక్తో పైకి లిఫ్ట్ చేస్తూ ఉంటారు, వుడ్ కర్రతో. ఎవరు కూడా ఐరన్ రాడ్తోనో కాపర్ రాడ్తోనో లిఫ్ట్ చేయరు, ఎందుకంటే షాక్ కొడుతుంది. కాబట్టి మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కండక్టర్ ఈజ్ హ్యూమన్ బాడీ. సో మన బాడీ ద్వారా కరెంటు బాగా ఫ్లో అవుతుంది. ఎందుకంటే మన బాడీలో మెటల్స్ ఉన్నాయి. బ్లడ్ అంటే మనుషులందరిలో బ్లడ్ ఉంది. బ్లడ్లో హిమోగ్లోబిన్ అనే వర్డ్ వినింటారు. హిమోగ్లోబిన్లో ఏ మెటల్ ఉంది అంటే ఐరన్. అలాగే మనం రోజు తినేటటువంటి సాల్ట్ సోడియం క్లోరైడ్, దాంట్లో సోడియం ఉంది. నెక్స్ట్ మన బాడీలో మెగ్నీషియము, కాపరుతో పాటు మన స్టమక్ అండ్ సలైవాలో HCl రిలీజ్ అవుతుందని చెప్పింటాం, యాసిడ్స్ అండ్ బేసెస్లో. ఇన్ని ఉన్నాయి కాబట్టి మన హ్యూమన్ బాడీ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కండక్టర్గా తీసుకుంటాం. సో కండక్టర్స్ ఆర్ యాక్సెప్టింగ్ ద కరెంట్. నెక్స్ట్ వన్ ఇన్సులేటర్స్. కండక్టర్స్ వచ్చేసి ఏం చేస్తున్నాయి, దే కెన్ పాస్ త్రూ ద కరెంట్. అండ్ ఇన్సులేటర్స్, దీనికి ఇంకొక పేరు నాన్ కండక్టర్స్. ఇన్సులేటర్స్ అనదర్ నేమ్ ఈస్ నాన్ కండక్టర్స్.
సో డెఫినేషన్ తీసుకున్నట్లయితే మెటీరియల్స్ విచ్ do not allow electric current to pass through them. ఏ పదార్థాలైతే వాటి ద్వారా కరెంట్ని యాక్సెప్ట్ చేయవో వాటిని ఇన్సులేటర్స్ లేదా నాన్ కండక్టర్స్ అంటారు. సో ఆర్ కాల్డ్ ఇన్సులేటర్స్. సో ఇన్సులేటర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నాన్ మెటల్స్. సో మెటల్స్ వచ్చేసి కండక్టర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో నాన్ మెటల్స్ ఆర్ ఇన్సులేటర్స్. నాన్ మెటల్స్ ఏవి అంటే కార్బన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ ఇవన్నీ కూడా ఇన్సులేటర్స్ కిందికి వస్తాయి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే రబ్బర్. పిల్లలు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటే రబ్బర్ చెప్పులు వేసుకోమని చెప్తుంటారు. వుడ్, ప్లాస్టిక్. నెక్స్ట్ వన్ యాస్బెస్టాస్. యాస్బెస్టాస్ అనేది కూడా ఇన్సులేటర్గా తీసుకుంటాం. నెక్స్ట్ వన్ ఇన్వెన్షన్ ఆఫ్ ద బల్బ్. ఇన్వెన్షన్ ఆఫ్ ద బల్బ్. సో బల్బుని ఎవరు కనుక్కున్నాడు అంటే మనకు తెలుసు, థామస్ అల్వా ఎడిసన్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. సో ద ఫస్ట్ సక్సెస్ఫుల్ bulb was made by Thomas Alva Edison అనే సైంటిస్టు మొట్టమొదటిసారి ఒక బల్బుని సక్సెస్ఫుల్గా కనుక్కున్నాడు. ఈ బల్బు తయారీకి అతన్ని యూజ్ చేసిన మెటీరియల్స్ ఏవి అంటే హీ అంటే థామస్ అల్వా ఎడిసన్. హీ యూజ్డ్ ప్లాటినం వైర్. వాడు ఏమేమి ఉపయోగించాడు అతను అంటే ప్లాటినం వైరు, కాటన్ థ్రెడ్, కాటన్ దారము. నెక్స్ట్ వచ్చేసి బ్యాంబూ ఫైబర్. బ్యాంబూ చెట్ల నుంచి వస్తుంది బ్యాంబూ ఫైబర్ ఫర్ మేకింగ్ ఫిలమెంట్. బల్బు లోపల ఫిలమెంట్ అనే పదార్థం ఉంటుంది. ఆ ఫిలమెంట్ని తయారు చేసేకి ఎడిసన్ ఏమేమి యూజ్ చేశారంటే ప్లాటినం వైరు, కాటన్ థ్రెడ్, బ్యాంబూ ఫైబర్ ఉపయోగించి ఈ యొక్క ఫిలమెంట్ని తయారు చేశారు. కానీ నవేడేస్ we used tungsten filament bulb. We used tungsten to make the filament. టంగ్స్టన్ అనేది ఒక ఎలిమెంట్. ఫిలమెంట్ని తయారు చేయడానికి ఏ మెటల్ వాడతారంటే టంగ్స్టన్ అనే మెటల్ వాడతారు. ఫిలమెంట్గా ఏం పనికి వస్తుందంటే టంగ్స్టన్. టంగ్స్టన్ లాటిన్ నేమ్ వచ్చేసి వోల్ఫ్రమ్. సింబల్ వచ్చేసి డబ్ల్యూ. నెక్స్ట్ వన్ ఫ్యూజ్. దీన్ని ఎలక్ట్రిక్ ఫ్యూజ్ అని కూడా అంటాం. రెగ్యులర్గా మనం వినే వర్డ్ ఫ్యూజ్ పోయింది, ఫ్యూజ్ కాలిపోయింది. ఫ్యూజ్ మనం కూడా వేయచ్చు. సో ఫ్యూజ్ అంటే ఏమి అంటే ఇట్ ఈజ్ an electrical safety device that can stop current from flowing if it become overloaded or
a device that is used to ignite an explosive device. సో ఫ్యూజ్ యొక్క ఉపయోగం ఏంటంటే ఎప్పుడన్నా ఇళ్లలో హై వోల్టేజ్ వచ్చినప్పుడు బల్బు ఫ్యాను కాలిపోయిండే చూసింటారు. ఈ హై వోల్టేజ్ వచ్చి ఇల్లు మొత్తము తగలబడిపోకుండా అంటే ఇల్లు మొత్తం కాలిపోకుండా బల్బులు ఫ్యాన్లు మాత్రమే, ఒకవేళ టీవీ ఆన్లో ఉంటే టీవీకి స్టెబిలైజర్ లేకపోతే కాలిపోతుంది. సో మన యొక్క హౌస్ని ప్రొటెక్ట్ చేసేకి యూజ్ చేసే సేఫ్టీ డివైస్ని ఫ్యూజ్గా తీసుకుంటాం. అలాగే ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటే బాంబు పేల్చేటప్పుడు కూడా బాంబ్స్ సెట్ చేస్తూ ఉంటారు. రియల్ లైఫ్లో కూడా జరుగుతూ ఉంటాయి ఇన్సిడెంట్స్, లేదా సినిమాలలో చూపించుంటారు. ఎక్స్ప్లోజివ్ పేలుడు పదార్థాలని ఆపరేట్ చేసే కూడా ఈ ఫ్యూజ్ని యూజ్ చేస్తారు. ద సింబల్ ఆఫ్ ఫ్యూజ్, దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఫ్యూజ్, ఎలక్ట్రిక్ fuse symbol. Now note points. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ ఉన్నాయి. నెంబర్ 1, we use electric current in many ways. ఇక్కడ సెంటెన్స్ రాసుకోవాలి. నేను చెప్పే వర్డ్ నిదానంగా చెప్తాను, వింటూ నోట్ చేసుకోండి. we use electric current in many ways. అంటే పాయింట్ యొక్క మీనింగ్ ఏమి, మనం డైలీ లైఫ్లో ఎలక్ట్రిక్ కరెంట్ని చాలా రకాలుగా యూజ్ చేసుకుంటున్నాము. ఫుల్ స్టాప్. కంటిన్యూషన్. అట్ హోమ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు రన్ ఫ్యాన్స్ అండ్ కూలర్స్ డ్యూరింగ్ సమ్మర్. సో ఇళ్ళలో అయితే సమ్మర్లో ఎక్కువగా ఫ్యాన్స్ కానీ కూలర్స్ కానీ వాడుతూ ఉంటాం. ఫ్యాన్ డైలీ వాడుతూ ఉంటాము, బట్ కంటిన్యూగా అంటే ఆ వేడికి తట్టుకోలేక ఆల్వేస్ రన్నింగ్ టైం వచ్చేసి మనకు సమ్మర్లో. మిగిలిన సీజన్స్లో కొద్దిసేపు ఆన్ చేసుకొని మరి మనకి టెంపరేచర్ తగ్గినట్లు అనిపిస్తే ఆఫ్ చేసుకుంటూ ఉంటాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ చెప్తాను, మళ్ళీ చూసుకోండి. We use electric current in many ways. Full stop. At home, it is used to run fans and coolers during summer. Second point, gap ఇవ్వకూడదు. ఇక్కడ చెప్పిన వర్డ్ నోట్ చేయాలి. At night, it lights our homes. సో రాత్రిపూట్లు వచ్చేసి మనం బల్బులు యూజ్ చేసుకుంటున్నాం బికాస్ ఆఫ్ కరెంట్. ఇట్ అంటే అక్కడ కరెంట్ అని అర్థం. So at night it lights our homes. Full stop. We use it in room heaters in winter to warm our rooms. ఎండాకాలంలో మనకి వేడి ఎక్కువైతే ఎలా అయితే కూలర్స్ వాడతాము. కోల్డ్ ప్లేసెస్ సిమ్లా కానీ, ఊటీ కానీ, కాశ్మీర్ కానీ, బెంగళూరు కానీ ఈ ప్లేసెస్లో వాళ్ళు రూమ్ హీటర్స్ వాడతారు. మనం కూలర్స్ ఎట్లా వాడతామో రూమ్ హీటర్స్ అంటే వేడిగా రూమ్ మొత్తం చేయడం వల్ల హ్యూమన్ బాడీ నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. సో రూమ్ హీటర్స్ కూడా కరెంటుతోనే పనిచేస్తాయి. దట్ ఈస్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ రెఫ్రిజిరేటర్స్ టు కీప్ ఈటబుల్స్ అట్ లో టెంపరేచర్. ఇట్ అంటే కరెంట్. కరెంట్ అనేది ఇంకా దేనికి ఉపయోగిస్తా అంటే రెఫ్రిజిరేటర్స్. ఇళ్ళలో ఫ్రిడ్జెస్ ఉంటాయి. ఆ ఫ్రిడ్జ్ రన్ కావాలంటే కరెంట్ ఉండాలి. ఎందుకు ఫ్రిడ్జ్ యూజ్ చేస్తాము అంటే మనం తినేటటువంటి ఫుడ్ లో టెంపరేచర్ వద్ద ఉంటే చెడిపోకుండా ఉంటుంది. కాబట్టి లో టెంపరేచర్స్ వద్ద దాన్ని మనం ఫుడ్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సో సెంటెన్స్ ఏం రాయాలి? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ రెఫ్రిజిరేటర్స్ టు కీప్ ఈటబుల్స్ అట్ లో టెంపరేచర్. Full stop. It is used in geysers to heat water. Geyser word వినింటారు. సో గీజర్ స్పెల్లింగ్ నోట్ చేసుకోండి. GEYSER గీజర్, గీజర్స్. సో కొంతమంది ఇళ్ళలో గీజర్స్ ఉంటాయి, బాత్రూంలో హాట్ వాటర్ వచ్చేటి.
ఎలక్ట్రికల్ గీజర్స్ కరెంట్ ఉంటే రన్ అవుతూ ఉంటాయి. సో గీజర్ వర్క్ చేయాలన్నా కూడా కరెంట్ ఉండాలి. కొంతమంది గ్యాస్ సిలిండర్కి కనెక్ట్ చేసుకుంటారు, అది కరెంటుతో పనిచేయదు. కొన్ని గీజర్స్ మటుకు కరెంట్ కనెక్షన్తోనే వర్క్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 4th పాయింట్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ హాట్ ప్లేట్స్ టు కుక్ ఫుడ్. ఫుడ్ని తయారు చేసేకి ఈ కరెంట్ యూజ్ అవుతుంది. మీరు ఇంట్లో పేరెంట్స్ అడిగితే ఎలక్ట్రికల్ స్టవ్ అని ఉంటుంది, స్ప్రింగ్ వచ్చి ఉంటుంది ఆ ఎలక్ట్రికల్ స్టవ్ మధ్యలో, లేదా ఇండక్షన్ స్టవ్ కానీ రైస్ కుక్కర్ కానీ ఇవన్నీ కూడా కరెంట్తో పనిచేసేవి మీ ఇళ్ళలో ఉంటాయి. సో ఫుడ్ని వేడి చేయడానికి కరెంట్ యూజ్ చేస్తామంట. ఫుల్ స్టాప్. కంటిన్యూషన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు రన్ డివైజెస్ సచ్ యాజ్ ఎ టీవీ, రేడియోస్ అండ్ మ్యూజిక్ సిస్టమ్స్. సో కరెంట్ ఇంకా దేనికి ఉపయోగపడుతుందంటే టీవీ రన్ కావడానికి, రేడియోస్ రన్ కావడానికి, మ్యూజిక్ సిస్టమ్స్ అంటే సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు అది రన్ కావడానికి యూజ్ చేస్తారంట. ఫుల్ స్టాప్ అండ్ కంటిన్యూషన్. టెలిఫోన్ ఈజ్ అనదర్ డివైస్ ఇన్ హోమ్స్ విచ్ యూజెస్ ఎలక్ట్రిక్ కరెంట్. టెలిఫోన్ అంటే సెల్ ఫోన్. సెల్ ఫోన్ రన్ కావాలంటే దానికి ఛార్జింగ్ ఉండాలి. సో డైలీ లైఫ్లో ఒక్కసారైనా మనం మొబైల్కి ఛార్జింగ్ పెట్టింటాం. ఛార్జింగ్ ఇస్తున్నా అంటే దాని ద్వారా ఏం పాస్ అవుతుందంటే కరెంట్ పాస్ అవుతుంది. టెలిఫోన్ అంటే అక్కడ మొబైల్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో 4th పాయింట్ లెంతీగా ఉంది, చూసుకోండి ఒకసారి. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ హాట్ ప్లేట్స్ టు కుక్ ఫుడ్. ఫుల్ స్టాప్. కంటిన్యూషన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు రన్ డివైజెస్ సచ్ యాజ్ టీవీ, రేడియోస్ అండ్ మ్యూజికల్ సిస్టమ్స్. ఫుల్ స్టాప్. కంటిన్యూషన్, టెలిఫోన్ ఈజ్ అనదర్ డివైస్ ఇన్ హోమ్స్ విచ్ యూజెస్ ఎలక్ట్రిక్ కరెంట్గా తీసుకుంటున్నాం. ఓకే, అది 4th పాయింట్. 5th పాయింట్, ఇన్ ఫ్యాక్టరీస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ యూజ్డ్ టు రన్ హ్యూజ్ ఎలక్ట్రిక్ మోటార్స్. హ్యూజ్ అంటే పెద్దవి, పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ మోటార్స్ రన్ కావడానికి ఫ్యాక్టరీస్లో మోటార్లు వాడతారంట. మనం కూడా ఇళ్ళలో మోటార్స్ వాడుతూ ఉంటాం, వాటర్ని పంప్ చేసేకి. కింద నుంచి పైకి వాటర్ పంప్ కావాలంటే ఎలక్ట్రిక్ మోటార్ యూజ్ చేస్తాం. మోటార్ ఆన్ కావాలంటే కరెంట్ ఉండాలి. సో కంటిన్యూషన్ అక్కడ ఫుల్ స్టాప్. ఇట్ ఈస్ యూజ్డ్ టు రన్ ఎలక్ట్రికల్ ట్రైన్స్. సో కరెంట్ ట్రైన్స్ ఉంటాయి, సినిమాలలో చూపించింటారు. సో కరెంట్ ట్రైన్స్ రన్ కావాలన్నా వాటికి కూడా కరెంట్ అనేది ఉండాలి. సో 5th పాయింట్ ఒకసారి చూసుకోండి. ఇన్ ఫ్యాక్టరీస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ యూజ్డ్ టు రన్ హ్యూజ్ ఎలక్ట్రిక్ మోటార్స్. Full stop. It is used to run electric trains. Okay. Now 6th point. In cinema halls, it is used to run projectors. ప్రొజెక్టర్ సినిమా హాల్స్లోనే కాదు, స్కూల్స్లో కూడా ప్రొజెక్టర్స్ ఉంటాయి. ప్రొజెక్టర్ ఆన్ కావాలి అంటే కరెంట్ ఉండాలి. సో ప్రొజెక్టర్ అనేది కరెంట్ మీద డిపెండ్ అయి పనిచేస్తుంది. ఫుల్ స్టాప్ అండ్ కంటిన్యూషన్. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ electric current is used in large number of devices which make our life comfortable. సో ఎలక్ట్రిక్ కరెంట్ వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. కరెంట్ లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. సో మన లైఫ్ కంఫర్టబుల్గా ఉంది అంటే బికాస్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్గా చెప్పుకుంటున్నాం. సో 6th పాయింట్ చూడండి. ఇన్ సినిమా హాల్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు రన్ ప్రొజెక్టర్స్. ఫుల్ స్టాప్. కంటిన్యూషన్, as a matter of fact electric current is used in large number of devices which make our life comfortable. Adanta 6th point. Now the last point, a cell is a source of electrical energy. Cell ante ikkada mobile kaadu, manaki next class lo types of cells vastayi. Oka cell anedi electrical energy yokka source anta. Full stop. A cell converts chemical energy into electrical energy. ఒక సెల్ అనేది ఏం చేస్తుంది అంటే కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెల్ తీసుకున్నట్లయితే ఇండ్లలో వాచెస్కి కానీ, వాల్ క్లాక్ వాచెస్కి కానీ, లేదా టీవీ రిమోట్కి కానీ సెల్స్ వేస్తూ ఉంటాం 1.5 వోల్ట్. ఆ సెల్ ఉన్నంత కాలం దాని లోపల ఎప్పుడన్నా అయిపోయిన సెల్ ఉంటే తీసి ఓపెన్ చేసి చూడండి, బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది. అదంతా కెమికల్ అన్నమాట. ఆ కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా టర్న్ అవుతుంది కాబట్టి
ఆ వాచ్ కానీ లేదా రిమోట్ కానీ వర్క్ అవుతుంది, టీవీ రిమోట్. అలాగే మనం యూజ్ చేసే మొబైల్ తీసుకుంటే దాని లోపల బ్యాటరీ ఉంటుంది. కొన్నిసార్లు బ్యాటరీ పాడయింది అంటే బ్యాటరీ ఉబ్బింటుంది, చూసింటారు. అంటే దాంట్లో ఉన్నటువంటి కెమికల్ కెపాసిటీ తగ్గిపోయింది, ఇంకా అస్సలు లేదు అంటే బ్యాటరీ ఉబ్బుతుంది. లేదా కొన్ని సందర్భాల్లో మొబైల్ పేలిపోయింది ఛార్జింగ్ పెట్టింటే అని కూడా వినింటారు. ఎందుకంటే దాంట్లో ఉన్న కెమికల్ రియాక్ట్ కావడం వల్ల పేలిపోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి నోట్ పాయింట్స్గా తీసుకుంటాం. సో లాస్ట్ 7th పాయింట్ చూడండి. A cell is a source of electrical energy, full stop, continuation. A cell converts chemical energy into electrical energy. నెక్స్ట్ క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ సెల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ నోట్ అన్ని పాయింట్స్ నేను రాయలేదు, ఎందుకంటే మీకు అలవాటు కావాలనే ఉద్దేశంతో రాయలేదు. ప్రతి పాయింట్లో కూడా ఆ వర్డ్స్ వింటూ నోట్ చేయండి. పేరెంట్స్ సైన్ పెట్టి డేట్ మెన్షన్ చేయించుకొని నాకు సెండ్ చేయాలి. ఎందుకంటే మీ స్పెల్లింగ్స్ ఎలా రాస్తున్నారో చెక్ చేస్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే స్పెల్లింగ్స్ కరెక్ట్ చేసి పంపిస్తాను.